కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందావనే. ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి, ప్రతి ఇంట్లో గృహలక్ష్మి. కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి ఆయన భార్య ఎవరు? లక్ష్మి. నేను పూజ చేసి బయటికి ఎడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది, చూడరా నా పాదాలని. ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ నమస్కారం లక్ష్మీదేవికే అందుతుంది. నా భార్య విషయంలో నమస్కారం ఉండదు, చిన్నది, నమస్కారం చేయకూడదు, కానీ ఆమె నా ఇంటి లక్ష్మి, నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమెయే. అందుకే వేదంలో ఒక మాట ఉంది, అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా? వేదంలో భార్య, భర్త కాడు. ఆస్తికంతటికి యజమానురాలు భార్యయే. మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది. నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి, సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా? ఆవిడ డబ్బుల్లోంచి గోవుని కొని దానం చేసినందుకు సగం నాకు, డబ్బు ఆవిడిది కాబట్టి సగం ఆవిడికి. అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా, ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా. ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు. అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది. వేరొక ఇల్లాలికి, వేరొక సువాసినికి దానం చేస్తారు, దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది. అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ఒక మాట చెప్పారు, అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి. గంధాధిబిరలంకృత్వా సుశీలం వృద్ధభూభూసురం. సుశీలం, మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు. వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం. ఆయన వయసుతో నీకు సంబంధం లేదు, ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు. పిలిచి కూర్చోపెట్టి గంధాధిబిరలంకృత్వా, చందనాన్ని తీయాలి. మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి, ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది. చందనానికి ఆ ఇబ్బంది ఉండదు, నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది. చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు, అది విష్ణువుకి సమర్పణం అయిపోతుంది. అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే, భోజనం అవ్వగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు అలంకారం చేయరు, అక్కడ పెడతారు. పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చేయి కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తల ఇలా పెట్టుకుంటారు. చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు. చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు. అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది. అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది. భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తారు. వచ్చిన వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని గుర్తు ఏమిటంటే, గౌరవించావని గుర్తు తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం. తమలపాకులు, వక్కలు, పళ్ళు పెట్టి ఇస్తే ఇంటికి వచ్చిన వాడిని పరిపూర్ణంగా గౌరవించినట్టు. అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తాడు విరాట్ రాజు గారు అర్జునుడికి. అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి, అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనాభిలలంకృత్వా, ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం, వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు, కాస్త చందనం తీసి ఆయనకి రాసి, కాసిన అక్షతలు తీసి ఆయన పాదాల మీద వేసి, కాసిన పువ్వులు తీసి ఆయన పాదాల మీద వేసి, పుష్పహారం వెయ్యరు. పరపురుషుడి మెడలో స్త్రీ హారం వేయకూడదు, ఒక్క భర్త మెడలోనే వేస్తుంది. అందుకని పుష్పములు పాదముల మీద వేసి, అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది. ఏం చెయ్యాలి అంటే తస్యాం, అప్పుడు దత్వా చవాయనం ద్వాదశాపూప సంయుతం. అపూపము అంటే పిండి వంట. వండిన అన్నం కానీ, వండిన కూరలు కానీ, వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు. వండినటువంటి పిండి వంటలు 12 ఇవ్వాలి. 12 అంటే 12 రకాల పిండి వంటలు చేయించావు, మంచిదే.
12 రకాలు చేయించలేదు, 12 ఉండ్రాళ్ళు పెట్టు, 12 అంకెకి తగ్గకూడదు. 12 అంకె ఎందుకు అంటే 12 నెలలకి సంకేతం. 12 నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే, బ్రాహ్మణ పూజ చేసినట్టే. ద్వాదశాపు ఉపసంయుతం, అవి పిండి వంటలై ఉండాలి. ఆ పిండి వంటలు 12 వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి, ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచా ఉండదు. ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నీకు అనడం రాకపోతే వంగి 2 చేతులు ఇలా పెట్టకు, ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి. ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది, ఆయన ఎడం పాదం ఇటు ఉంటుంది. నేను ఇలా పెట్టాను అనుకోండి, ఎడం పాదం మీద కుడి చెయ్యి, కుడి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతుంది, అప్పుడు దోషం వస్తుంది. నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.